కిడ్నీలో స్టోన్స్. యా సో ఎందుకు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి? కరెక్ట్. లైక్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వాటర్ తక్కువైంది అనుకో, దట్స్ ద ఫస్ట్ కాజ్. సూపర్ సాచురేషన్ ఇస్ ద వాట్ ఫస్ట్ కాజ్. దట్ స్టోన్? యా డిపాజిట్స్ ఆఫ్ సాల్ట్స్, నథింగ్ లైక్ ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ తీసుకెళ్ళి మీరు ఒక గ్లాస్ లో కలిపారు, కరిగిపోతుంది. ఇంకొక సాల్ట్ స్పూన్ యాడ్ చేశారు అనుకోండి, ఇంకోటి వేసారు, కరగదు కదా. సో దట్ ఈస్ లైక్ ఫిజిక్స్ లో సూపర్ సాచురేషన్ లాగే. అందుకని వాటర్ ఇంటేక్ ఎప్పుడైతే తగ్గుతుందో సాల్ట్స్ గెట్ డిపాజిటెడ్ ఓవర్, దాని మీద అలా డిపాజిట్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే ఫార్మ్ దిస్ సాల్ట్స్, మోస్ట్లీ కాల్షియం ఆక్సిలేటివ్స్. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ స్టోన్స్ అండ్ ఆల్ దట్. లేదంటే కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల, కొన్ని యూరిక్ యాసిడ్ అండ్ పర్టిక్యులర్ కాంపోనెంట్ వల్ల పెరగడం కానీ, ఓవరాల్గా చూడాలి అంటే మాత్రం వాటర్ ఇంటేక్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళల్లో ఈ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం ఈ రెడ్ మీట్, నాన్ వెజిటేరియన్ స్టఫ్, డైటరీ స్టఫ్, హై ప్రోటీన్స్, ఇప్పుడు ఈ మధ్య జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ ప్రోటీన్ డేట్ అని చెప్పి ఎక్కువ తీసుకోవడం, అట్లా యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్ ఎక్కువ ఉంటుంది. దట్ కెన్ బి ఈవెన్ రెడ్ మీట్, పౌల్ట్రీ, డైరీ, ఫిష్, ఏదైనా అధిక మోతాదులో తీసుకుంటే వాళ్ళల్లో ఆల్రెడీ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది బాడీలో స్వతహాగా. లేదా కొంతమందికి ఫెమిలియల్గా దే ఫార్మ్ స్టోన్స్. ఓకే. అండ్ లేదు కొన్ని అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఓకే, దో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ దాంట్లో, వాళ్ళ వల్ల ఆ కండిషన్స్లో కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ అవుతారు వాళ్ళు. అందుకే వాళ్ళు తెలియకుండానే యూరిన్లో రాళ్ళు పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే స్టోన్ సైజ్ పెరుగుతుందో, మేబీ ఆ ట్రాక్లో పడిపోలేదో, దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ వై దే కమ్ టు అస్. అదర్వైజ్ చాలా మంది వచ్చి మాకు రాళ్ళు బాగానే పడిపోతుంటాయి, గ్రావెల్ యూరియా అంటాం, దే పాస్ స్టోన్స్ ఇన్ ద యూరిన్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ప్రతి నెలకి 1-2 పడిపోతుంటాయి. వాళ్ళలో ఏంటంటే రాయి ఏర్పడే తత్వం ఉంటుంది, స్టోన్ ఫార్మింగ్, స్టోన్ ప్రివెంటింగ్ సబ్స్టెన్సెస్ అని ఉంటాయి బాడీలో, దాని ఇంబ్యాలెన్స్ వల్ల కూడా స్టోన్స్ వస్తాయి. దానికి తోడు వాళ్ళు స్వతహాగా నీళ్ళు తగ్గించేయడం, ఈ నాన్ వెజిటేరియన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఒబిసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ పెరిగినా కూడా, ఓవరాల్ వెయిట్ పెరిగినా కూడా యూ విల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు ఫార్మ్ మోర్ స్టోన్స్. కాకపోతే బేసిక్గా వాళ్ళకి ఏం చెప్తాము, సపోజ్ వీ ఆపరేట్ అండ్ రిమూవ్ అనుకోండి స్టోన్ని, విల్ సెండ్ దట్ స్టోన్ ఫర్ టెస్ట్. ఓకే, స్టోన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ చేస్తాం. దే విల్ టెల్ us ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్ పర్టికులర్ స్టోన్. కాల్షియం స్టోనా, నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్ రిలేటెడ్ స్టోనా, లేదా హై యూరిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్ ఫామ్ అయిందా అనేది వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి మనకి ఇస్తారు. సో 99% అందరికి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఇవే ఉంటాయి. వాళ్ళకి మనం హైడ్రేషన్ ఎక్కువ తీసుకోమని, ఓకే, అలాంటి బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గించమని, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటుంటే తగ్గించడానికి, టు ప్రివెంట్ దట్. ఎందుకు అంటే ఒక్కసారి స్టోన్ వచ్చింది అనుకోండి సపోజ్, వాళ్ళకి మళ్ళీ రావడానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 60 to 70% ఛాన్స్ ఉంటుంది. సపోజ్ యూ గెట్ ఎ స్టోన్ అట్ వెరీ యంగ్ ఏజ్, 20 yearsలోనే వచ్చింది. సో మీరు ఎన్నిసార్లు అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఫర్ లైఫ్ స్పాన్ ఆఫ్ 80-90? Every second year, third year, suppose you're not following what the precautions you have to follow. Simple precaution is water. Free ga dorikedi manchi good water, whatever you can consume. If you can consume, you can prevent most of the stones. And hormonal disturbances lo వచ్చేవి, other pathological గా వచ్చే stones ki we will anyways treat accordingly. ఆ మెడిసిన్స్ ఎలాగో పెడతాం కాబట్టి that can be controlled.